ఇది మేము చెప్తున్న మాట కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఒక పురావస్తు శాఖ వారి చేత ఒక నివేదిక కోరితే పురావస్తు శాఖ వారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక ఇది. కేవలం వీళ్ళు గ్రావెల్ మాఫియా వల్ల అక్కడ గ్రావెల్ 50 మీటర్ల లోతు కొండలు తవ్వేయడం వల్ల పైన 50 అడుగులు కిందన 50 మీటర్లు అంటే ఇంచుమించు 150 మీటర్ల లోతులోకి ఈ సంపదని దోచుకోవడం కోసం వాళ్ళ తవ్వకాల వల్ల జలధారలకు ఇబ్బంది అయింది. సహజ జలధారలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి పురావస్తు శాఖ మరియు మ్యూజియంల శాఖ విశాఖపట్నం సహాయ సంచాలకులు టెక్నికల్ వారు సమర్పించిన రిపోర్ట్ ఇది. అసలు ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాలు పాలించేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ జిల్లా అధికారులు కానీ సిగ్గుంది అసలు? ఈ రిపోర్ట్ వచ్చే వరకు మీరు కళ్ళు మూసుకుపోయారా? గత 6 మాసాలుగా అక్కడ గొడవ జరుగుతుంది. అక్కడ ఉన్న సర్పంచులు, జడ్పీటీసీలు, స్థానిక ప్రజలు, మా సమన్వయక ధర్మశ్రీ గారు, మేము అనేక సార్లు మీకు ఫిర్యాదు ఇచ్చినప్పుడే స్పందించుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ఇన్ని ఫిర్యాదు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి జిల్లా అధికారుల మీద ఏడీ మనిషిని మీద చర్య తీసుకోవాలి.